సాధారణంగా దేశాధిపతుల మధ్య జరిగే ఎలాంటి చర్చలైనా అంతరంగికంగా జరుగుతాయండి. తర్వాత వాళ్ళు సంయుక్తంగా కలిసి ప్రకటన చేస్తారు. మరి ఇటీవల కాలంలో వైట్ హౌస్ వేదికగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లతో కూడినటువంటి సమావేశము మీడియా ముఖంగా బహిరంగంగానే జరిగిందండి వైట్ హౌస్లో. మరి ఈ సమావేశంలో అంతలా ఏం స్పెషాలిటీ ఉందని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ఈ ముగ్గురి మధ్య వాడి వేడి ఆర్గ్యుమెంట్ జరిగిందండి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ని రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోవాలని కోరగా దానికి ధీటుగా బదులిస్తూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా ఆక్యుపై చేసినటువంటి తమ యుక్రెయిన్ భూభాగాలను తిరిగి అప్పచెప్పేస్తేనే మేము రష్యాతో ఒప్పందం చేసుకుంటామని కరాఖండిగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా వాడి వేడిగా జరిగిన ఈ చర్చలు ప్రపంచవ్యాప్తంగా ఒక వేడిని కలగజేశాయి. ఇట్లు దినేష్ గంగ.